ఈ టమాటాలు ఉల్లిపాయలు డిఫరెంట్ షేప్స్లో కట్ చేసుకొని ఏం చేస్తానా అనుకుంటున్నారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో నేనైతే మసాలా పన్నీర్ ఎగ్ రోల్స్ని చేయబోతున్నా. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ ఎప్పుడు చేసామన్నది ముఖ్యం కాదు, టేస్టీగా చేసామా లేదా అన్నది ముఖ్యం. టేస్ట్ ముఖ్యం బిగులు. మీకు ఈ రెసిపీ కావాలంటే ఇంట్లో ట్రై చేయండి, కానీ టైం అయితే ఒక 15 మినిట్స్ పడుతుంది. కానీ మనకు ఆ 15 మినిట్స్ చాలా ఎక్కువ. అయినా ఏం పర్లేదు, కానీ మనం తర్వాత టేస్ట్గా తింటాం కాబట్టి జడ్జిన కజ్జనారే. ఇది చేయాలంటే ముందైతే పన్నీర్ని ఉడకబెట్టి మీకు కావాల్సిన షేప్ అండ్ సైజులో కట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దీనిలో లవంగాలు, యాలకుల చెక్క, ఇంకా బిర్యానీలో వేసే షాజీరా, అనాస పువ్వు ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. దాని తర్వాత ఈ టొమాటోస్, మిరపకాయలు, ఆనియన్స్ వేసి బాగా కలపండి. మీరు కలిపే విధానంతో ఇది ఎలా కుక్ అవ్వాలి అంటే, కింద ఆంటీ అంకుల్ ముస్లిమ్స్ ఏదో బిర్యానీ వండుతున్నారో అని ఇంట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నం కూర వండకుండా గోడ మీద నుంచి తొంగి చూస్తూ ఆస్వాదించే అంత స్మెల్ రావాలి. ఇప్పుడే మనం చేసిన రెసిపీకి ఒక బ్రాండ్, ఒక నేమ్ అనేది వస్తాయి. ఇప్పుడు దీనిలో పసుపు, సాల్ట్, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. మన రోల్స్ లో కింగ్ ఆఫ్ ద రెసిపీ వచ్చేసి ఈ మసాలానే. ఈ మిక్చర్ లో మనం అన్ని ఫ్లేవర్స్ ని మ్యాచ్ చేస్తూ చేస్తే తింటున్నప్పుడు ఆ రోల్ నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. ఈ మిక్చర్ ని తీసుకెళ్లి ఇప్పుడు మిక్సీ పట్టేయండి. అండ్ అలానే సేమ్ బౌల్ లో కొంచెం నూనె వేసి పన్నీర్ కూడా ఫ్రై చేసేసుకోండి. మీకు ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే క్యాష్యూస్ కూడా ఫ్రై చేసుకోండి పన్నీర్ తో పాటు. ఇప్పుడు సేమ్ అదే బౌల్లో ఇందాక చేసినట్టే టొమాటోస్, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన గ్రేవీని వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఉప్పు, కారం మసాలా, గరం మసాలా, చాట్ మసాలా ఇలా అన్ని మసాలాలు వేసుకోండి. ఇది కుక్ చేసుకునేటప్పుడు టొమాటోస్, ఆనియన్స్ ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుంది. ఇప్పుడు దీనిలో పన్నీర్ వేసి కొంచెం రోస్ట్ అయ్యాక 2 స్పూన్స్ ఘీ వేసి దించేయండి. ఆ తర్వాత ఎగ్స్ ని బాగా బీట్ చేసి చపాతీస్ మీద వేసి ఘీ ఆర్ బటర్ వేసి కాల్చుకోండి. మీరు ఎగ్ని ఎక్కువగా ఇష్టపడితే 2 సైడ్స్ ఎగ్ వేసుకొని కాల్చుకోవచ్చు. 2 సైడ్స్ వేసుకుంటే చాలా హెవీ అయిపోతుందని చెప్పి నేనైతే 1 సైడే వేసాను. నేనైతే ఇది ఫ్రై చేశాక ఎక్స్ట్రాగా దీని మీద చీజ్ కూడా వేసాను. కావాలంటే మీరు కూడా వేసుకుని టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ దీని మీద కొంచెం టొమాటో కెచప్ వేసుకొని ఆ రోటీ మొత్తానికి అప్లై చేయండి. ఆ తర్వాత ఇందాక మనం చేసుకున్న గ్రేవీని దాని మీద వేయండి. ఆ తర్వాత దీని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజీస్ వేసుకోండి, కలర్ఫుల్ గా అండ్ టేస్ట్ఫుల్ గా. ఇప్పుడు నీట్ గా ఈ రోటీని రోల్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తూ ఉంటా. బాయ్.